హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక ఎమ్మీ రెసిపీతో వచ్చేసానండి. అదే కొత్తిమీర టమాటా పచ్చడి. కొత్తిమీర టమాటా పచ్చడి మనం ఎప్పుడు చేసేదే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అని మాత్రం అనుకోకండి. ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేసినా కూడా అచ్చం మీకు రోటి పచ్చడి టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఈ పచ్చడి మా అమ్మతో చేపిస్తున్నానండి. తను చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ రోటి పచ్చళ్ళు. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేసుకుని అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం నువ్వులను యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసం మేము నాటు కొత్తిమీరని తీసుకున్నాం. హైబ్రిడ్ కొత్తిమీర కంటే కూడా ఈ నాటు కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే హైబ్రిడ్ కొత్తిమీరతో చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాలు కాస్త పండువే తీసుకోండి, పచ్చివైతే పచ్చడికి బాగోదు. సో ఇలా కాస్త పండినవైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అలానే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ యాడ్ చేయకండి, ఆల్రెడీ మీకు టమాటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్రను కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టమాటాలు ఉడికించేటప్పుడు మీరు కొంచెం కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, టమాటాలో ఉన్న వాటరే మీకు సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా బాగా మెత్తగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి. ఈ టమాటా ముక్కలు చల్లారేలోపు ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పోపుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చి వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఇప్పుడు దీన్ని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి, అస్సలు మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. సో చూసారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడే ఉందండి అసలు టెక్నిక్ అంతా. ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ గ్రైండ్ చేసుకుంటే మెత్తగా చట్నీలా అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ పచ్చడి టెక్స్చర్ కూడా అచ్చం మీకు రోట్లో రుబ్బినట్లే ఉంటుంది, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 5 ఎండుమిర్చి అలాగే ఒక 6 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి తాలింపుని షిఫ్ట్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, టెక్స్చర్ అనేది ఇలా ఉండాలండి. సో మన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి. ఈసారి మీరు కొత్తిమీర టమాటా పచ్చడి చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీరు మిక్సీలో చేసినా కూడా రోటి పచ్చడి టేస్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.